వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మీల్ మేకర్ కర్రీ చేసుకుందామండి. ఈ మీల్ మేకర్ కర్రీ కూడా మసాలా కర్రీ లాగానే రోటీకి కానీ బగారా రైస్కి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా మనం మీల్ మేకర్ని చూడండి, ఈ సైజు తెచ్చుకోవాలండి. మరి పెద్దగా కూడా ఉంటే అవద్దండి. ఈ సైజు తెచ్చుకొని స్టవ్ మీద హాట్ వాటర్ వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు మసులుతూ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి ఇవి హాట్ వాటర్లో వేసేసేయాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికినిచ్చి తీసేసుకోవాలండి. ఎక్కువ బాయిల్ చేయొద్దు, లైట్గా బాయిల్ చేసుకొని వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందామండి. మిక్సీలో కాజు, టమాటాలు, ఆనియన్స్, కొంచెం పెరుగు ఇంతవరకు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ కూడా కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఉడికేటప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. అలాగే 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఏ మసాలాలు ఏమి వేయలేదండి ఇందులో. టమాటాలు, ఆనియన్, పెరుగు, కొంచెం గరం మసాలా వేసాము, అంతేను. ఇవి బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు గడి వేగుతూ ఉంటుందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాము. కారం కూడా 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి నేను. కారం కొంచెం తక్కువ ఉంది ఇది, అందుకని 1.5 స్పూన్, లేదంటే 1 స్పూన్ సరిపోతుంది. ఇది కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంతసేపు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని చాలండి. ఇప్పుడు ఇవి వేగే లోపల మనం ఉడకబెట్టుకుని మీల్ మేకర్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని వేసేసుకోవాలండి. ఆయిల్ వచ్చింది కదా, ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసి మంచిగా మసాలా పట్టే వరకు బాగా కలిపేసేయాలండి. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయండి అవి, కొంచెం మసాలా అనేది పీల్చుకుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీలో మసాలా వేసుకున్నాం కదా, అందులో వాటర్ కడిగి పోస్తే చాలండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఆ మిక్సీ కడిగిన వాటర్ ఒకటే పోసానండి నేను, సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ కలిపేసి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉడికించుకుంటూ చూసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో, అంటే కర్రీ ఉడికిపోయింది అని అర్థం అండి ఆయిల్ పైకి వస్తే. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. కొత్తిమీరని వేసేయండి ఫైనల్గా. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మళ్ళీ ఒక్కసారి మనం కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీ పట్టేంతసేపు మనం మూత పెట్టేస్తే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంటే పూర్తిగా ఉడికిపోయింది అని అర్థం అండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము, సర్వ్ చేసుకున్నామండి. చూడండి, అసలు ఎంత మంచిగా ఉంటుంది మీల్ మేకర్ కర్రీ. చాలామందికి నచ్చరండి అది, కానీ మనం చేసుకునే విధానంలో చేసుకున్నామంటే దానికి మించిన టేస్ట్ ఏది లేదండి. చికెన్, మటన్ లాగానే ఉంటుందండి సేమ్ ఇది, అంతే. చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం ఆ టేస్టే వస్తుందండి. మీల్ మేకర్ ఏం సపరేట్ టేస్ట్ ఏమి ఉండదు, కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగుందో మీరే చెప్తారు. చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.